24/7. తెలుగుదేశం పార్టీలోకి పార్టీ పాలనా విధానాన్ని అనుకున్న మాట నిలబెట్టుకుంటూ చక్కని సుపరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి నమ్మకంతో విజ్ఞులైనటువంటి ఇద్దరు రిటైర్డ్ టీచర్స్, ఒకటి పసగడవులు బాబురావు, రెండు ఉదయ్ భాస్కర్ చౌదరి గారు, ఇద్దరు కూడా జాయిన్ అవ్వడం అన్నది చాలా శుభసూచకం. ఇది ఒక సుపరిపాలనకు నిర్వచనం అని చెప్పక తప్పదు. అయితే వీరు ఏదైతే నిన్నటిదాకా విద్యా విధానంలో ఉద్యోగం చేసి పిల్లలకి విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి శ్రమ చేశారో అదే రకంగా ఇవాళ కూడా మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలుగా ఉండి ప్రజలకు సేవ చేయాలని, విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దడానికి మీరు సహకరించాలని ప్రభుత్వం తీసుకునేటటువంటి కార్యక్రమాల్లో కానీ పార్టీ తీసుకునేటటువంటి కార్యక్రమాల్లోనూ కానీ వారు సహకారం తప్పగా అందిస్తారని, అందివ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారిని ఇద్దరిని కూడా, బాబురావు గారిని, మన ఉదయ్ భాస్కర్ గారిని, ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. తెలుగుదేశం 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 నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జ్యోతి నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతి నెహ్రూ గారి నాయకత్వం, జ్యోతి నవీన్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఈరోజు ఈ కార్యక్రమం అంటే మా జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారి జ్యోతి నెహ్రూ గారి యొక్క సమక్షంలో మేము మామిడాడి నుంచి రిటైర్ ప్రధాన ఉపాధ్యాయుడు పసగడల బాబురావు, ఇంకా మా గ్రామస్తులు కొంతమంది, తర్వాత నా సహచరుడు రిటైర్డ్ ఎంఈఓ గారి ఉదయ భాస్కర్ చౌదరి గారు, మేమంతా కూడా వారి యొక్క పరిపాలన మరి దక్షత నచ్చి వారి యొక్క చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సూపర్ సిక్స్ 7,000 పథకాలను బట్టి వారి యొక్క మరి అపర చాణక్యుడు ఆయన యొక్క విజన్ ఈ ఆంధ్రప్రదేశాన్ని మరి అభివృద్ధిలో తీసుకెళ్తున్న ఉద్దేశంతో మేము మాకెంతో అంటే మేము ఉపాధ్యాయులుగా పనిచేసినా మాకు దీంట్లో కొంత జ్ఞానం ఉన్నా సరే వారి యొక్క మేధాశక్తికి వారి యొక్క పనికి మేము అంత ఆకర్షితులయ్యి మరి ఈ పార్టీలో మా ఎమ్మెల్యే గారైనటువంటి జ్యోతి నెహ్రూ గారి యొక్క సమక్షంలో వారి పార్టీలో మేము వారు పార్టీ సమక్షంలో మేము జాయిన్ అయ్యాం. అంచేత వారు ఎప్పుడు ఇంతకుముందు కూడా వారితోనే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత సందర్భంగా మహాపాఠంగా వారి సమక్షంలో వారి వెనకాల నడవడానికి మేము సిద్ధమయ్యాం. అంచేత ఎమ్మెల్యే గారు ఏం చెప్పినా సరే మేము చేయడానికి సిద్ధంగా, ఈ పార్టీకి సేవ చేయడానికి తర్వాత మేము ముందుకు వస్తున్నాం. అలాగే మరి నేను ఈ పార్టీ నాకు సహకరించినటువంటి మా జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ సత్యబాబు గారు, అలాగే కనుక మా రిటైర్డ్ ఉపాధ్యాయులు వెంకటేశ్వర కోడబాబు గారు, తోలేటి సుబ్రహ్మణ్య గారు, తదితరులంతా కూడా మా గ్రామ ఎంపీటీసీ ఏగి మన రామకృష్ణ గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు శాస్త్రి గారు, వీళ్ళ యొక్క సహకారంతో ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యాం. అంచేత వీళ్ళందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు నెహ్రూ గారికి మమ్మల్ని ఆ పార్టీలో జాయిన్ చేసుకున్నందుకు ముఖ్యంగా వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉంటుంది.